దళపతికి రాసిన పత్రిక 5వ వచనం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రయోజనం ఏమి కలగదని పౌలను నేను మీతో చెబుతున్నాను. 16వ వచనంలో చెప్పినది ఆత్మానుసారముగా అప్పుడు వీరు శరీరము శరీరము ఆత్మకు ఆత్మ శరీరమును విరోధముగా ఆపేక్షించి ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నది కనుక వాటిని చేయకూడదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీ నామానికి వందనాలు స్థితిస్తున్నాము. ఇది స్థితిస్తున్నాము. తీసుకొచ్చారు మీ బిడ్డలకు మీ ఆశతో మీ బిడ్డలకు చేస్తాము కనుక ప్రభావం మీ బిడ్డల ఆశతో ఈ మాటలు కనిపించమని మీ సన్నిధిలో ప్రకటిస్తున్నాము. నాయన దిగోత్సవం అనేది కోరుకున్నాను. ఆసక్తి నాయన సంతోషము వాక్యం సంతోషంతో ఉండడానికి సహాయం చేయండి. మేము ఏ మంచి నియమం క్షమించి నా నోట మిమ్మల్ని ఈ దాస్తులు తెరచమని మేమందరం వాటిని సంతృప్తి పొందడానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. గ్రహించే అర్థంలో మండచ్చు గ్రహిస్తున్నాం. 1,00,000 మధ్య లేకుండా వచ్చింది. మీరే కూర్చున్నారు. ఏసే పరిశుద్ధంలో ప్రార్థించండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి యేసు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాం కాబట్టి నేను స్థిరులుగా నిలిచి మరలా దాస్యమైనటువంటి కింద చిక్కుకోండి. ఈ కింద వచ్చిన మామూలు ఇల్లు వారికి చెప్తున్నాను. చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమి కలుగుదని పౌరులను నేను ఇప్పుడు చెప్తున్నాను. అంటే యూదులకు ఏంటంటే వాళ్ళ ఆచారం సున్నతి పొందే ఆచారం ఉంటుంది కదా, దానివల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదని చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఆ మాట అవసరం లేదు. ముందు మనకి దేవుడు ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. ఏ స్వాతంత్ర్యం? ఈ స్వాతంత్ర్యం అంటే పాపం నుంచి విడుదల పొందిన తర్వాత దేవుని మనసారా ఆరాధించుకునేటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకిచ్చారు. పాపము నుండి విడిపించబడిన తర్వాత మనకు స్వాతంత్రం సిద్ధి కదండి. మనం ఒక పాపంలో ఉన్నటువంటి వారమైతే మనం భయంతో బ్రతుకుతాం కదండి. ఆ దోషం మనలో ఉంది కాబట్టి ఎవరితో ఫ్రీగా ఉండలేము. మనకి ఎవరో ఏం చూస్తారో భయాన్ని భయపడుకుంటూ మనం బ్రతుకుతాం. పాపము భయం పుట్టించింది కదండి. పాపం విడిపించబడిన తర్వాత స్వతంత్రం వచ్చింది, ధైర్యం వచ్చింది కదా. ఎందుకంటే పాపం విడిపించబడిన తర్వాత నీతిమంతులుగా దేవుడు మనం తీరుస్తున్నాడు కాబట్టి నీతిమంతులుగా ఉన్నప్పుడు మనకు ధైర్యం వచ్చింది. అంటే నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు కదా. అయితే ఈ స్వాతంత్రం అంటే పాపం నుంచి విడిపించబడిన తర్వాత మనకు స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ స్వాతంత్రం మనకి భయాన్ని పుట్టించదు.
మనం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒంటరిగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు భయం లేదు. ఎందుకు? క్రీస్తు మనతో కూడా ఉన్నాడు కనుక మనకు భయమేమి లేదు. స్వతంత్రంగా మనం ఏ పనైనా చేసుకోవచ్చు. ఏ పనైనా అంటే మనం కష్టపడటానికి కానీ మంచి పని. ఏ పని అంటే దేవుడికి ఇష్టం లేని పనులు కావు. దేవుడికి ఇష్టమైన పని, మనం కూడా చేయదగిన పని. మనకి ఏదైనా మనం చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చు. దానికి ఏం భయం లేదు. ఒక పాప విషయంలోనే మనం భయపడాలి కానీ ఏ విషయంలో కూడా మనము ఏ పని చేయడానికి కూడా మనము భయపడని అవసరం లేదు. మనం స్వతంత్రంగా ఉన్నాం కదండి. స్వాతంత్రం అంటే ఒకప్పుడు పాపం అనే దాస్యం కాళ్ళ కింద చిక్కుకొని ఉన్నాం. పాపం అనే కాడి కింద చిక్కుకొని ఉన్నటువంటి మనలను ఆ దాస్యం అనే కాడి కింద నుంచి దేవుడు మనలను ఇడిపించి ఏం చెప్తున్నాడంటే, మళ్ళా ఆ దాస్యం అనే కాడి కిందకు చిక్కుకోకుండా మళ్ళా వెళ్ళొద్దు. దేవుడు మనల్ని ఒకసారి వినిపించారు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొని మన స్వతంత్రులుగా చేశారు. మళ్ళీ మనం ఆ స్వతంత్రాన్ని పోగొట్టుకొని మళ్ళా పాపం అనే దాస్యం అనే కార్యక్రమ చిక్కుకోవడం ఉంటే మనం స్వతంత్రంగా చేయించున్నాడు కదా. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి స్థిరంగా నిలవాలి. నిలిచి మళ్ళా స్థిరంగా నిలవాలి. మనకి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆ స్వాతంత్రంలో మనము స్థిరంగా నిలబడాలి. మరలా వెనక్కి వెళ్ళకూడదు. నిలబడకుండా వెళ్ళకూడదు. నిలిచి ఉండాలన్నమాట. అది ఎన్ని శ్రమలైనా, ఎన్ని పనులైనా, ఎన్ని కష్టాలైనా, ఏదైనప్పటికీ కూడా నిలిచి ఉన్నట్లయితే మనం నిలిచాం కదా. నిలిచి లేకపోతే కదా, మనం వ్యవహార 15 ఉంటది కదా, నాయందు నేను నిలిచి పరచడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి మహిమపరచబడినప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, మీకు అనుగ్రహించబడి. మనకి ఏం కావాలో దేవుడిని అడిగితే మనకి అనుగ్రహించబడింది. ముందు మనం ఏమాలంటే స్థిరపడాలి. దేంట్లో స్థిరపడాలి? దేవుడు భక్తిలో స్థిరపడాలి. ఇక్కడ పాప గీత కొత్తగా మార్మేసుకుంది. మార్మేసుకోవడంలో ఒక ఎంత అయితే స్థిరపడడం ఇంకొకటి. కొత్తగా ఏమీ లేదు. స్థిరపడే దాంట్లోనే చాలా కష్టాలు వస్తాయి. స్థిరంగా నిలిచి ఉండే దాంట్లోనే చాలా బాధలు వస్తాయి. కానీ ఆటలు పెట్టి మనం స్థిరంగా లేకుండా అస్థిరమైపోకూడదు. స్థిరపడిన తర్వాత ఇంకెవ్వరు ఇంకేం చేయాలి. భక్తిలో స్థిరపడిన తర్వాత నీకు ఎన్ని వచ్చినా సరే అంత నీకు ఎలా ఉందంటే చిన్న చేకూర్చినప్పుడు. ఎందుకంటే నువ్వు స్థిరపడిపోయావు కదా. ఇంకా నీకు అంత పెద్ద లెక్క ఉండదు. మనకు అంత పెద్ద లెక్క ఉండదన్నమాట. ఎందుకంటే స్థిరంగా లేకపోతే మనకు బాధ. స్థిరంగా లేకపోతే మనకు బాధ ఏంటంటే మనం అదే పౌరుగా అస్థిరత, స్థిరమైనటువంటి స్వభావం మనం అట్లా ఉండకూడదు కదా. అలా పాట ఉంటుంది కదా, స్థిరుడైన సిమోనుడు సుస్థిరమైన మార్చుది, అలాగే నన్ను మార్చుమా. అస్థిరమైనటువంటి స్వభావాలు మనకు అవి మనం స్థిరపరచుకున్నప్పుడు భక్తిలో వెళ్తున్నప్పుడు ఒక కష్టం వచ్చింది, ఒక నింద వచ్చింది, వాటిని మనం జయించినప్పుడు మనకు సంతోషం ఉంటుంది. దీన్ని జయించండి, చిన్నగానే జయించారు, ఈసారి కష్టం వచ్చింది. కష్టం జయించడానికి మనకు కష్టం అనిపించదు. ఎందుకంటే చిన్నగానే జయించేసాం కదా, ఆధారం తగ్గింది. కాబట్టి పెద్దదైనా సరే మనకి అంత బాగా అనిపించదు. దాన్ని జయించేస్తాం. జయించినప్పుడు నిలుస్తాం.
కదండి. పారిపోకుండా ఈ కష్టాలకి బాధలకి ఇంటి మారించుకుందే కదా, మారించుకుంది కానీ మనం అందరం మారించుకుందే కదా, ఈ బాధలు ఎందుకు వస్తాయి, ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అనేది అనుకుంటాం కదా. అది కూడా బాగా ఉంటుంది. కానీ మనం వాటి శ్రమలకు అగ్ని పరీక్షకి నిలిచిన వారంటారు అని కూడా మనం కదా. మనం అలాంటి శ్రమలకు నిలిచిన వారం అంటే కనుక ఇక మనం ఎవరు కూడా చేస్తాడు చేయలేదు. నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అది 1 పేతురు 1:7. ఏంటంట? యేసుక్రీస్తు వచ్చేటప్పటికల్లా మనకేం జరుగుతుందంట? మెప్పు, మెప్పు, మహిమ, మహిమ, ఘనత. ఘనత ఎవరి దగ్గర నుంచి? యేసు ప్రభు దేవుని దగ్గర నుంచి. అది అగ్ని పరీక్షకు నిలిచిన వాడమైతే సువర్ణ అగ్నికి నిలిచి మన విశ్వాసం కూడా నిలిచిందండి. నిలిచిందైతే మనం ఏది కూడా మనల్ని ఏమి కదిలించలేదన్న గట్టిగా. ఒక సింహం ఉందనుకోండి, లేకపోతే ఒక కుక్క ఉందనుకోండి, అది చేసిందంటే తనుగా తనుగా ఉంటే అది పారిపోతుంది. దాని పక్కన వచ్చి నిలిచి గైగా నడిచింది అనుకోండి, దాని దగ్గరికి మనం వెళ్ళి కదండి. మనం ఎందుకంటే మన పరిమాణం చేసి కలగాలి, కానీ దానికి పోవాల్సింది అది నిలిచింది. మనమే నిలబడడానికి, మనకు హాని చేయడానికి అది రెడీ. కాబట్టి అది నిలిస్తే మనం రాదుగా నిలవలేదు, మనం ఇవన్నీ అట్లా. మన విశ్వాసం ఏంటంటే నిలిచి ఉంటాం. అగ్ని పరీక్ష కూడా నిలిచి ఉంటాం. ఇక్కడ మనం ఏంటంటే స్థిరంగా నిలిచి మరలా రహస్యమైన కార్యక్రమంగా చిక్కుకున్నబడి రహస్యమైన కార్యక్రమం రహస్యములు మనలను దేవుడు విడిపించాడు. మన అపవాదికి రహస్యంగా ఉన్నారు. అది ఏం చేయగా అది చేశాం. దాని క్రియలన్నీ చెడ్డలే కదా. ఆ చెడ్డ ఏం చేస్తే మనం వాటిని చేసేస్తాం. అపవాది యొక్క క్రియలు చేసాం. అపవాడికి దాసులుగా మనం ఉన్నాం అన్నమాట. దాసులు అంతే కదండి. మన ఇంట్లో చేయడానికి ఒక అనుకోండి, నా యజమాని ఏం చేయడం చేయాలి కదా. ఇక్కడ మా చెల్లెమ్మ అంటే ఖచ్చితంగా చేయాలి. అంటే చేయడం అనడానికి ఏం లేదు, ఎందుకంటే దాసులుగా ఉన్నారు కాబట్టి కదా. అట్లా కూడా మన దాసులుగా అనుకుంటే అది ఏది చెబితే అది చేస్తాం. ఏ చట్టంలో చెప్పినా సరే చేస్తాం, ఎందుకంటే తనకు దాస్యంగా ఉన్నాం కాబట్టి. అలాంటి దాస్యంలో వచ్చి ఆ దేవుడు మనల్ని విడిపించాడు. తన స్వరక్తి నుంచి ఆ దాస్యంలో మనల్ని విడిపించి స్వతంత్రంగా చేశాడు. స్వతంత్రంగా చేశాడు, స్వేచ్ఛగా జీవితాన్ని మనకి ఇచ్చాడు. అయితే మరలా ఆ స్వేచ్ఛను పోగొట్టుకొని, ఆ స్వతంత్రాన్ని పోగొట్టుకొని మళ్ళీ దాస్యమైన కార్యక్రమకి చిక్కుకోనప్పుడు వెళ్ళొద్దు. వెళ్ళకుండా స్థిరంగా మీరు నిలిచి ఉండండి. స్థిరముగా మీరు నిలిచి ఉండండి. దాస్యం అనే కార్యక్రమం మళ్ళా చిక్కుకోలేదు కదండి. చాలా సార్లు మనం ఏం చేస్తా ఉంటే ఏదో ఒకటి మన సందర్భాలను బట్టో లేకపోతే మనకు కలిగినటువంటి ఆ సందర్భాలను బట్టో మళ్ళా ఏంటంటే ఒక్కోసారి చేయకూడదనుకున్నాడే మళ్ళీ చేస్తాం. మాట్లాడాలనుకున్నాడే మళ్ళీ మాట్లాడుకుంటాం కదా. తర్వాత ఎవరిని ప్రేమించాలనుకుంటామో వాళ్ళని ఒకసారి ప్రేమించలేదు, ద్వేషించాలి, ద్వేషం వచ్చేసింది. ఎంత ప్రేమించినా సరే ద్వేషం వచ్చింది.
అవి మనం వెలుగుకోవాలి. అందుకే పెరుగుతారు పౌరు గారు అన్నారు, అపవాద తంత్రాలను ఎంతనే వారము అపవాద తంత్రాలను వేసారా ఎదుర్కొంటారు. మనం నిలిచి ఉన్నట్లయితే అపవాద తంత్రాలని ఎదుర్కొంటాం. మళ్ళా ఆ పాపం అనే దాస్యం కిందకి మనము ఆ దాస్యం కిందకి మనం చిక్కుకోం వెళ్ళం. మనకి అపవాద తంత్రాలు ఎదిగిన వాళ్ళని ఉండాలి. ఏదైనా మనకి సందర్భం వస్తుంది అనుకున్నప్పుడు ఏదో నన్ను నష్టపరచడానికి వస్తుంది, ఇదేదో నన్ను నా జీవితాన్ని పాడు చేయడానికి వస్తుంది, కాబట్టి దీని నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏడు కావాలి వచ్చారు, ఏదన్నా మాటలు చెప్తా ఉన్నారు మనకి సడన్గా లేడీస్ కదా నలుగురు కూర్చోవడం అంటే ఎవరి మాట మాట్లాడతాం, ఆడ గురించో ఎవరి గురించో ఎవరి గురించో. అప్పుడు మన మానవసు పొందిన వాళ్ళ దేవుల్లో భక్తిలో నిలిచిన అయితే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు ఎవరి దారి తప్పించేవాడు ఉంది. ఈ వినకూడని మాటలేమో మనకి వినిపిస్తున్నాయి, కాబట్టి వీటిని వినకూడదు, వీటిని వినకూడదు అని చెప్పేసి వివేకం కలిగి అక్కడి నుంచి మన చిన్నపానంతులు ఇల్లు వస్తారులే అని తప్పించుకొని రావాలి. అదే అపవాద తంత్రాలు ఎదురించడం అంటే జ్ఞానం మనకు కావాలి. లేదుగా చక్కగా చెడుగా అందరూ ఒకటి తీసుకొని హాయిగా చక్కగా చెబుతుందిగా చక్కగా చెవులుకొని విన్నానులే అంటే కనుక మనం తను చేసేటువంటి ఆ నోటి దోషాన్ని బట్టి కానీ ఏదైనా ఆమె చేసేటువంటి పాపములు మనం కూడా పాడివాడు అవుతాం అన్నమాట, పాడివాడు అవుతాం. అందుకే రక్షించబడినటువంటి మనము స్వతంత్రంగా చేసినటువంటి మనము దేవుడు మనం స్వతంత్రంగా చేశారు కదా, అలాంటి మనం ఏం చేయాలంటే వివేకం కలిగి ఉండాలి కదా. పాము వలె వివేకవంత, పాము వలె నిష్కపటం. నిష్కపటం అయింది మనలో ఉండకూడదు. నిష్కపటం అనగా మనసులో కోపం పెట్టుకొని లేకపోతే మనసులో కోపం పెట్టుకొని బయటికి మంచిగా మాట్లాడే మాటలు అలాంటివి మనము మాట్లాడకూడదు కదండి. ఏదో ఒకటి మనల్ని పాడు చేయడానికి మన దగ్గరకు వచ్చింది. నువ్వు బాగా భక్తి జీవించాలని బాగా ఆశపడ్డావు అనుకోండి, ఏదో వచ్చింది ఎవరి ద్వారా కూడా, అంటే బిడ్డల ద్వారా, భర్త ద్వారా, ఇరుకుల ద్వారా, బంధువుల ద్వారా, ఎవరి ద్వారా వస్తుంది. అంటే మనల్ని నష్టం కలిగేది, మన ఆర్థిక జీవితానికి నష్టం కలిగించేది. అప్పుడు మనం ఏం చేయాలంటే మేలుగా జ్ఞానంగా మన నుంచి మనం కల్పించుకోవాలి. మన స్వతంత్రం మన ఆత్మలో ఉన్నవాడు అతని ఆ ఆత్మవాళ్ళ రాష్ట్రం నుంచి మనల్ని విడిపించారు. విడిపించినప్పుడు మనం ఎలా ఉండాలి? మన నోటిలో కానీ, మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ, మన నడవడికి కానీ ఎలా ఉండాలి? దేవుడికి మనకరంగా ఉండాలి. దేవుడికి మనకరంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనం చూసి చాలా సంతోషిస్తాడు. నా బిడ్డలు ఎంత మహిమకరంగా నువ్వు నా నామాన్ని ఎంత గణపరుస్తున్నారు, ఎంత మహిమపరుస్తున్నారు అని దేవుడు సంతోషిస్తాడంట. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున నీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలు చూసి ఎవరో మనుషులంతా దేవుని మహిమపరచాలి. మనం చేసే మంచి క్రియలను బట్టి మనల్ని చూసిన వారు, మనం చేసే మంచి క్రియలను చూసిన వారు దేవుడిని మహిమపరచాలంట. దేవుడిని మహిమపరిచినప్పుడు ఆయనకి సంతోషం ఉంటుంది. చెప్పండి, మన కుటుంబంలో మన కుమారుతో, మన కుమారుతో మంచిగా చక్కగా ఉన్నది, ఒక మనలో దేవుడితో అనుకోండి, లేదా మంచి చదువు చదువు అనుకోండి, మంచి ప్రవర్తన కలిగింది అనుకోండి, మంచి భక్తి చేస్తుంది అనుకోండి, మనం అనుకుంటాం మనకి ఎంత గర్వం ఉంటుంది కదా, చాలా గర్వం ఉంటుంది.
నా బిడ్డ చూసావా ఎంత చక్కగా సాధించింది, ఎంత చక్కగా ప్రవర్తిస్తుంది, తన ఎంత మంచి మాటగా మాట్లాడుతుంది, తన ప్రవర్తన ఎంత బాగుంది అని ఎవరు గమనిస్తారు? తల్లిదండ్రులు కదండి. పిల్లల మంచి ప్రవర్తన చూసి ఎవరు ముందు ప్రారంభించేది, సంతోషించేది? తల్లిదండ్రులు కదా. మనం కూడా తండ్రికి కుమారులు కుమార్తెలు కదా మనము. మరి మన సంతానం చూసి కదా దేవుని సంతోషపడతాడు. దేవుని సంతోషపడే ద్వారంగా మనం ఉండాలి. అందుకే మన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ యొక్క రహస్యమైన కార్యక్రమం నుంచి విడిపించి మన స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇస్రాయేలు ఉన్నారు, 130 సంవత్సరాలు అది కూడా బానిసలుగా ఉన్నారు. 130 సంవత్సరాలు వాళ్ళకి బానిసత్వం చేశారు. వాళ్ళు ఎంత కష్టపెట్టుంటారు, ఎంత కష్టపెట్టారు వాళ్ళని. అది పడాలతో ఉండేవాళ్ళు అంటారు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటారు పనిచేయడానికి. ఎంత కష్టపెట్టినప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. మునిగినప్పుడు దేవుడు ఆ మొరని ఆలకించి ఆ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాడు. విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఆ మానసత్వం నుంచి బయటకు వచ్చి హ్యాపీగా దేవుడు మనకి వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోకి పంపించినప్పుడు వాళ్ళు ఎంత స్వతంత్రులుగా, ఎంత హ్యాపీగా జీవించారు. ఆ బానిసత్వం అనమాట మనకు ఉదాహరణ. అది ఐగుప్తులు చెందిన ఇజ్రాయేల్ ఎంత బానిసత్వం బ్రతికారు. మనం కూడా అపవాది యొక్క దానికి బానిసలను మనం బ్రతికాం. అపవాదికి దాసులుగా బ్రతికినటువంటి మనల్ని దేవుడు మూసడంటే స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. స్వాతంత్రాన్ని అనుగ్రహించి చెప్తున్నాడు, నేను స్థిరంగా నిలిచి మరల దాస్యమైన కార్యక్రమంగా హెచ్చరికబడి నేను మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని స్వతంత్రంగా చేశాను, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆ కార్యక్రమకి రాష్ట్రవారి కార్యక్రమాలకి వెళ్ళకూడదు. మనకు స్వతంత్రం ఇచ్చేసాడు కదా దేవుడు. మన స్వతంత్రంగా ఉండవచ్చు, చక్కగా ఉండవచ్చు. మన ఎందుకు దాన్ని లేకపోతాం? దాంతో పని ఏంటి మనకి? అలా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లేదు కదా. దాని కిందకి రాష్ట్రమైన కార్యక్రమంకి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు కదా. మన విడుదల వచ్చేసింది. మన విడుదల దేవుని కోసం స్త్రీలలో నిలిచి ఉండి ఆయన నామాన్ని మహిమపరచాలి. కాబట్టి ఇంకొక 16 వాక్యం గురించి చదువుతున్నాం కదా. ఈ మనకు అర్థమైంది కదా. మన స్వతంత్రంగా దేవుడు చేశాడు. చేసి ఏం చెప్తున్నాడంటే మరలా మనం వినిపించాను కదా, మళ్ళీ ఆదాస్యమైన కార్యక్రమంగా వెళ్ళలేదు. మీరు స్థితిలో రావాలని చక్కగా నిలిచి ఉండడు అంటే దానికి దగ్గరకు వెళ్ళవద్దు. మనకు అర్థమైంది. మనల్ని విడిపించబడ్డాడు, స్వతంత్రంగా దేవుడు చేశాడు. మరలా ఆ కార్యక్రమానికి వెళ్ళవద్దు, వెళ్ళకూడదు అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంకో మాట చెప్పుకోవాలి. నేను చెబుతున్నాను అనమాట, ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరం నెరవేర్చారు. ఆత్మానుసారం చెబుతున్నారు. ప్రతి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం చెబుతున్నారు. నేను చెబుతున్నాను ఏమనగా మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే, ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే శరీరించలకు నెరవేర్చు. చూడు, ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించాలని రోజులు పౌరులు భక్తి సంఘాలకి చెప్తున్నారు, రాస్తున్నారు.
కదండి. ఆత్మానుసరమైనటువంటి జీవితం జీవించడం. అప్పుడు మీరు శరీరం ఇచ్చారో నెరవేర్చాలి. శరీరం ఇచ్చారు చాలా ఉంటాయి. శరీరం మనకి దీంట్లోనే ఏమన్నా గౌరవ ఇది గౌరవ అయితే ఆత్మకాలంలో తర్వాత ప్రతి వాటికి విరోధమైన పాపని ఏమి మీది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ ప్రయాసలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మ అనుసరించి జీవించు వారం అయితమా ఆత్మను అనుసరించే క్రమముగా నడుచుకుంటాం. ఒకరినొకరము వివాదములకు రేపకయు ఒకరి యందు ఒకరము అసూయ పడకయు ఏమంటే మీరు ఆత్మచార ధర్మశాస్త్రంలో కాదు, శరీర కార్యంలో స్పష్టమై ఉన్నది. అంటే ఇక్కడ ఆత్మ కార్యాలు ఉన్నది, శరీర కార్యాలు మనకి ఆత్మ కార్యాలు పైన మనకి శరీర కార్యాలు. శరీరంలో ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరం నెరవేర్చరు. శరీర ఆత్మకులు ఆత్మ శరీరములు విరోధముగా ఆపేక్షించు. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరేమి చేతులో వాటిని చేయకూడదు. ఇక మన మానవ మనుషులు మనకి రెండు ఉంటాయి, మనలో మూడు ఉంటాయి. ఏముంటాయి? ఆత్మ ఉన్నది, శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది. మూడు సంబంధాలే ఒక మనిషి. ఈ మూడు లేకపోతే ఏది లేకుండా మనిషి లేదండి కదా. ఆత్మ సంబంధమైనటువంటి ప్రాణాలు లేకుండా మనము ఏమంటారు? చచ్చిన వారమే. ఇంకా శరీరం లేకపోతే ఆత్మ ప్రాణం ఉన్నప్పుడు మనిషి అంటారా? అంటారు. కొన్ని శరీరంలోనే ఆత్మ ఉంది, ప్రాణం లేకపోతే శరీరానికి ఉందంటారా? అందుకని మూడు ఉంటేనే మనిషి, మూడు వల్లనే మానవుడు కదండి. అయితే ఇక్కడ శరీరచన నెరవేర్చడం అంటే ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు ఎవరు కూడా శరీరచనలు నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి, భక్తిగా నడుచుకోవాలి, విశ్వాసంతో నడుచుకోవాలి, దైవభక్తిలో నడుచుకుంటే అప్పుడు మన శరీరాన్ని అంటే మన శరీరంలో మన శరీరాన్ని బట్టి వచ్చేటువంటి ఆ కోరికలు కానీ అంటే కోరికలకు వేరే కంట్రోల్ అంటే శరీరానికి కావాల్సినటువంటి వాళ్ళని మనం నెరవేర్చాలి. అంటే దేవుడు చూసుకుంటారు నాకు నేను బ్రతుకు నడుచుకుంటే చాలు అంటే శరీరానికి కావాల్సిన వాళ్ళని మనం లక్ష్య పెట్టాలి. అదే శరీరించదు. శరీరానికి ఏం కావాలనేది శరీరించదు కదండి. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు శరీరించడం నెరవేర్చరు, వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆత్మ నడుపుకుంటే వాళ్ళలో ఉండదు కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటారు. ఇక మన లోకం ఏమి లోకం ఏమి శరీరానికి ఆధారంగా ఏమి పనులు కదా. భక్తులైన వాళ్ళు ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు కదా. సానాసుందర్ సింగ్ గారు, తర్వాత భరత్ సింగ్ గారు, తర్వాత కైలాష్ మహర్షి గారు, తర్వాత ఇలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ శరీరాన్ని గురించి ఏమైనా ఆలోచించారా? శరీర ఆశల గురించి ఏమైనా ఆలోచించారా? శరీర ఇచ్చిన నెరవేర్చారా? వాళ్ళు ఏమి నెరవేర్చారు? వాళ్ళు అసలు వాళ్ళ శరీరాన్ని గురించే ఆలోచించగలగాలి. తిన్నావా, పడుకున్నావా, పడుకున్నావా ఇవన్నీ ఏమి లేదు. ఎందుకంటే ఆత్మ ఎక్కడ నడిపిస్తున్నది అడుగులో వెళ్ళిపోమంటే దేవుడు ఆలోచించాక అడుగులో నడిపిస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళ ఆహారం జరుగుతుందా, స్నానం కూడా
బట్టలు మర్చిపోకుండా ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాం. అంటే ఆత్మానుస్వారమైనటువంటి నడిపింపు దానికి అలా ఉంటుంది. భక్తులకు సాధ్యం ఆత్మచేత నడిపించబడినటువంటి మనం కూడా ఆత్మచేత నడిపించబడిన మనం అయితే కదా మనం కూడా శరీరం గురించి ఏమి ఆలోచించదు. మనకు అన్ని కావాలి, బ్రతికి కావాలి, యేసుప్రభు కావాలి, మరి నీతిగా జీవించాలనుకుంటారు, భక్తి కావాలి, అంటే శరీరానికి కావాల్సింది కాదు. కాబట్టి శరీర శిక్షలను నెరవేర్చకుండా ఉండాలని పవిత్ర చెబుతున్నారు. అంటే ఆత్మ శరీరంలో శరీర ఆత్మను విరోధంగా అపేక్షిస్తుంది. మనం విరోధం చెప్తున్నాం కదా, ఆత్మ ఉంది శరీరం అంటే ఆత్మ చేస్తారు ఎప్పుడు దేవుడు కళ్యాణ చేయడమే చేస్తుంది కదండి. శరీరం ఏం చేస్తారంటే అది అవసరమైనప్పుడు అన్ని చేయడానికి శరీరానికి కావాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆత్మ మన శరీర కార్యాలయాలకు ఆశపడి అప్పుడు ఆత్మ గ్రహిస్తాం. మనలో గ్రహించినప్పుడు ఏం చేస్తాము, ఆత్మ అనుభవం ఆ శరీరం చెప్పినటువంటి మాటల్ని తాకట్టు వేసేస్తాం. అదే ఆత్మ బలహీనమైనది శరీర బలం ఎక్కువ ఉంటుంది. శరీరం కాబట్టి అది ఇదేమో ఆత్మకార్యం చేయాలని అనుకుంటున్నారు. అంటే దేవుడి గురించి చెప్పాలని కానీ బ్రతకాలని కానీ జీవించాలని కానీ దేవుడి కోసం ప్రయాసపడాలని ఆత్మ ముందుకు ఉంటే శరీరం ఇస్తారని అంత భక్తి చేస్తారు గురించి అంతవరకు అన్ని మాటలు శరీరం అంతా కావాల్సిన ఆత్మ అని కనకలాడుతూ ఉంటుంది. ఆత్మ సరళమైన మనసు ఏమన్నా చేసి ఏ మాట ఎలాల్సింది ఒక తిరగాలనుకోండి, లేకపోతే ఊరికి తిరగాలనుకోండి, అనుకున్నది చేస్తే వెళ్ళాలి. శరీరం ఏం చేస్తుంది, అహంకిస్తాను మనకి ఇంట్లో బాగోలేదు, లేకపోతే మా ఇంట్లో మా పరిస్థితులు బాగోలేదు, లేక మా ఆయన వస్తున్నాడు, లేక బంధువులు వస్తున్నారు అనేది శరీరం చెప్పుకుంటాం. ఎలా ఏదైనా సరే వెళ్ళిపోవాలి అది ఆత్మ సంబంధమైన మనస్సు. శరీర సంబంధమైన మనస్సు దాని గురించే మనస్కరిస్తాం. శరీర సంబంధమైన మనసు శరీరానికి ఉంటే మనస్కరిస్తాం, దాన్ని నెరవేర్చలేదు. ఆత్మ సంబంధమైన మనసు ఆత్మానుసారంగా నడుచుకోవాలని ప్రయాణం ఉంటుంది. ఇప్పుడు మనం ఆత్మ సంబంధంలో శరీర సంబంధం మరి శరీర సంబంధంగా మరి ఇప్పుడు శరీర సంబంధంగా ఉంటుంది పట్ల పరికెళ్తామా ఇప్పుడు మనకి రక్షించిన ఆ వాహన రాష్ట్రాల నుంచి మనం విడిపించాడు. ఆయన వారసత్వాన్ని చేయలేదు, ఆయన వారసులుగా చేసుకుని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళాలనే కదా మన పాపను విడిపించాడు, సౌరభ్యులుగా చేశాడు. మరి ఇక్కడ మన శరీరమైనటువంటి మనసులో ఉండి శరీర కార్యాలే చేసుకుంటా ఉన్నాము. మరి దేవుడికి రాజ్యానికి వెళ్ళలేదు కదా, దేవుడు రాజ్యానికి వెళ్ళలేదు కదా. మరి ఆయన మనకి తన స్వభావం నుంచి మనం కోరుకున్నటువంటి ఆ వ్యక్తము వెంటనే ఆయన శివుడు మరణాన్ని ఆయన కాల్చిన రక్తాన్ని మనం అర్థం చేసినట్టే కదా. శరీర సవాలు మనసుకునే మనంతా బ్రతకాలంతా ఉన్నానంటే
మనం చాలా మనసు కాబట్టి శరీర సమాన మనస్సు నుంచి విడుదల పొందాలి. ప్రతి ఒక్కరు విశ్వాసమైనటువంటి కోరుకుంటారు, ఇక రక్తించి కొనుక్కున్నారు. ఒక చిన్న బాగా బలమైపోయింది. బాగా బలమైపోతే కనుక రక్తం ఎక్కించాలి. రక్తం ఎక్కించాలంటే ఎవరు అనుకున్నారు వాళ్ళు ఎవరు సరిపోయే రక్తం కావాలి. ఆ రక్తమే తన సరిపోతుంది, తన గుడి తెప్పించాలి. భార్యకి చాలా రక్తహీనత ఉంది. నేను చెక్ చేస్తే ఆవిడతో ఎప్పుడు కదా నువ్వు భార్య కదా అంటే ఆయన ఏం మనసులో ఫిక్స్ అయిపోయాడంటే ఇలా చచ్చిపోతాడు, దేవుడు చేసుకొని హాయి చేయవచ్చు ఫిక్స్ అయిపోతున్నాడు. ఎందుకండి దేవుడు మాకు చచ్చిపోయినానికి నా నుంచి ప్రయత్నించడం నేను నుంచి వేరే చేసిన పోవాలి, వేరే పోవాలి, నా జీవనం జరుగుతాం అని చెప్పాను. అది కరెక్టే. పెళ్లి చేసుకున్నాము, భర్త కాపురం చేసినాము, పిల్లల కన్నాము, ఇన్ని చేసి రక్తం వేయాల్సి వచ్చేసరికి ఏమన్నాడు ఇవ్వనండి. అంటే శరీరం ప్రయాణ అలా ఉంటుంది. అది శరీర సంబంధమైనటువంటి ప్రయాణం అలా ఉంటుంది. కానీ దేవుడు ప్రకారం అందరూ చాలా అన్నట్టు ఏమో రక్తం అన్నట్టు మనందరికి సర్వత్రం ఉండదా, మనందరం ఇప్పుడు చక్కగా ఇట్లా ఇదే వల్ల తండ్రి అంటే ప్రతి మనిషి కూడా మనం వెళ్తాండి. ఇప్పుడు మనం నిజంగా చెప్పాలంటే అలాంటి తరఫు మారినారా దేవుడు మారినారా కదండి. ఎలా కదా మరి వెళ్దామా మా అమ్మ వద్దురానండి, తీసుకురాలంటే మా అమ్మ వద్దానండి అన్నాడండి, అందుకని రాలేదండి అంటలేదు మనం అంటున్నాం కదా. మరి నా కోసం ఏమైనా ప్రాణం పెట్టావా, రక్తం కార్చావా, అది పరిశుద్ధాలు చేసావా, నువ్వు నాకు ఎక్కడేంటి నేను అవ్వాల్సిందేనా లేదు అది బయటకున్నా మనకి ముందు ఒక ఆమె చెబుతాడు ప్రాణం కలుగుతాడు ఆ భర్త ఓటి ఇంట్లో ఉన్నారంట. అన్నం కూడా పెడితే తిందట, అన్నం పెట్టాలంట అది అవసరమైనప్పుడు ఆ తర్వాత ప్రార్థనకు వచ్చింది. అన్నం పెట్టుకోండి అని అంటాడు. ప్రార్థన కలుగుతాడు కొడతాడు, తిడతాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా, ఏమంటాడు నువ్వు రక్షించావా, మరి తీసుకెళ్తాను అసలు నీ మాట లేదండి అక్కడ నుండి పెట్టాడు తినేసుకో. నా కోసం రకంగా వచ్చాడు ఈసయ్య, నాకు కనబడగానే ఆయన నా కోసం ఈ భూమి మీద దిగొచ్చాడు. నేను ఈ మాట నేను ఈ మాట నీ సమయాన్ని అని వచ్చి పుట్టినా దెబ్బలున్నా రక్తం కలగకుండా కూడా వచ్చి కానీ మనకు అందించే ధైర్యం మనకి మరి ఇంటి ముందుకు ధైర్యం కలుగుతుంది కదా. అదే అంటే మరి భర్తకు ఇవ్వాలమ్మా అంటారు. నిజమే లోబడే విషయాల్లో చాలా లోబడే ఉండాలి, కానీ అన్ని విషయాల్లో దేవుడి విషయంలో ముఖ్యంగా ఎటువంటి సత్యం చెప్పుకోవడం, వాళ్ళు ఎదిరించి వచ్చి మళ్ళీ అలా బాధపడటం అది కూడా కరెక్ట్ కాదు. కానీ నచ్చ చెప్పుకొని ఆ దేవుడి పని అందుకే ఆత్మగల శరీరాలకు ఇప్పుడు ఏంటంటే ఇదే మరి ఎలాంటి
లేదు, ఎవరు ఆత్మకార్యాన్ని నెరవేర్చడం శరీర కార్యాన్ని నెరవేర్చాలి. అంత పరీక్ష లేదు. అందుకే వివేకం కావాలి, వివేకం కావాలి, నిష్ఠాపం కావాలి. అది ఎంతగా దాని నుంచి విడుదల పొందాలి, ఎంతగా తప్పించుకోవాలో వివేకంగా తప్పించుకోవాలి. కాబట్టి ఆత్మాలు ఈరోజు అంటే చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి. ఆత్మని శరీరానికి విరోధమని చాలా విషయాలు ఉంటాయి కదా. ప్రతి విషయంలో మనకు ఆత్మే వస్తుంది. శరీరం దేవుని కార్యం ఏదైనా చేయడానికి ప్రతి విషయంలో శరీరం ఆత్మే వస్తుంది. అభ్యంతరం చేసింది. ఎందుకంటే శరీరం మనస్సు మనలో ఎక్కువ రోజులు చేస్తే మన శరీరం మాట వింటుంది. ఆత్మ స్వభావం ఆత్మ మన బలంగా ఉందంటే శరీరం మనసులు పక్కన పెట్టాం. ఈ రెండు ఒకటి మనం ఏ విధాలు కానీ కొనసాగిస్తున్నామో అది మనకే తెలిసింది కదా, ఎవరికి తెలియదు. అవి ఆత్మ సంబంధమైన కాబట్టి మనకి ఎవరికి వచ్చింది, మనకే తెలిసింది కానీ వేరే వాళ్ళు మనకు తెలియదు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీరించిన నెరవేర్చరు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరోధంగా ఆలోచిస్తున్నది. ఇవి ఒకదానికొకటికి వ్యతిరేకంగా ఉన్నది. కింద చెప్పుకున్నాం. మీరేమి చేయించి మీరేమి చేయించరు, వాటిని చేయకుండా ఉందరు. అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ బలం మనలో ఎక్కువ ఉంటే మనం ఏది చేయాలనుకుంటాం అంటే చేయకుండా ఉంటాం. అంటే శరీర సంబంధమైన వాటిని చేయకుండా ఉంటాం. ఆత్మ సంబంధమైన వాటిని చేయడానికి సిద్ధంగా ఉంటాము. శరీర సంబంధమైన వాటిని చేయకుండా ఉన్నాము. ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంలో వారు కాదు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది కాదు. అది వారికి ధర్మశాస్త్రాన్ని వారికి అక్కడ వారికి ఇచ్చారు అంతే. అవి వైపులు వారి కింద మాట ఇంకా శరీర కార్యములు స్పష్టమైనది. శరీర కార్యాలు స్పష్టమైనది. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటి చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మనకి ఇక్కడ స్పష్టమైంది. శరీర కార్యాలు ఏంటంటే, శరీర ఇచ్చలు ఏంటంటే ఇవి శరీర కార్యాలు అంటే ఇవి శరీరం జరిగించేవి ఇందులో ఒకటన్నా మనకి మంచి జరిగేది ఉందండి. వీటి వల్ల నష్టమే కదా. ఏది చేసిన వాళ్ళు పర్వాలకి ఎలా అసలు ఎంత ఖచ్చితంగా చెప్పారు. ఇవన్నీ మనం శరీర కార్యాలు కొద్దిగా మనలో నువ్వు అనుకున్న వాళ్ళ కొన్ని చేయమంటారు. కాబట్టి అన్ని రాశారు కానీ కొన్ని అయితే మనం తప్పకుండా చేస్తాయండి కదండి. కలహం ఉంటుంది, మనలో మచ్చరం ఉంటుంది, క్రోధం ఉంటుంది, కక్ష ఉంటుంది, భేదం ఉంటుంది, అసూయ ఉంటుంది కదండి. ఏది ఏంటంటే జాగ్రత్త, అపవిత్రత, కామాత్మత, విగ్రహారాధన, అభిచారం, దేశము, ఐదు ఒకటి అంటే చెబుతున్నా. అంటే అందరూ అని కాదు, అందరూ అన్ని దేవుని కాదు. అంటే ముఖ్యంగా ఇన్ని భాగస్వాములు ఎక్కువగా అనిచేది అవేంటంటే శరీరంతో వచ్చేసేది. ఈ శరీరంలో వ్యవహారం నచ్చడం అనేది ఉంటుంది. అది ఎవరికి కనబడదు కదండి. ఈ శరీర సంబంధమైన ఏంటంటే అది శరీరంతో చేసేది ఎవరు కూడా ఏడాది
మేజర్ పాపాలు మైనర్ పాపాలు ఉంటాయి. ఏమంటారు? మేజర్ పాపాలు అంటే మేజర్ ఆపరేషన్ జరిగిందని అంటారు కదా, అంటే పెద్ద ఆపరేషన్ జరిగిందని. మైనర్ అంటే చిన్నది. పిల్లలు ఏమంటారు? ఇంకేళ్ళకి మైనర్ వెళ్ళలేదు అంటారు కదా, మైనర్లు అందరూ కూడా చిన్నది. ఈ మేజర్ పాపాలు అయితే మనం చేయం, కానీ మైనర్ పాపాలు అయితే మనలో ఉంటుంది కదండి. మనకు బాధ వచ్చింది, ఏదైనా మనల్ని అన్నప్పుడు కోపం వచ్చింది, తర్వాత మనసులో వాళ్ళ గురించి ఏదన్నా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని బాధపడతాము, అసూయపడతాము. ఇలా జరిగినప్పుడు మనం నోటితో అనంగాని జరిగితే జరిగింది అని అలా అనుకుంటాం, మనసులో అనుకుంటాం. అంటే మాటలతో మాట్లాడేది మనసులో బాగుంటుంది అనమాట. ఎవరికన్నా కోపం ఎవరికైనా నాకు నష్టం జరుగుతుంది అనుకో, ఏమనుకుంటాం మనసులో? అదే జరగాలి అనుకుంటాం కదా. అది మనసులో నుంచి వచ్చింది. మనసులో అనుకున్న ఎవరు తెలిసింది? దేవుడు తెలిసింది. ఆ మనిషికి తెలిసిందా? మనం నోటితో మాట్లాడితే ఇంత చేసేది అది జరగాలి అంటే తెలిసింది, కానీ మనసులో అనుకున్నది తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి పెద్ద పాపాలు చిన్న పాపాలు, మానేసుకున్నాడు చెప్పి పెద్ద పాపాలు ఏం చేయరు, చిన్న పాపాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి, అవి మనసులో కాబట్టి. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, పౌలు అంతా రాయిస్తున్నాడు, అవి కూడా లేకపోతే మన సంపూర్ణం అవుతుంది. అవి మాత్రమే చేయాలి. అది ఒకసారి చదవని మనం ఒప్పించుకోవాలి. ఇప్పుడు మనం శరీర కార్యాలు చదువుకున్నాం కదా, అది ఆత్మ ఫలంలో చదువుకున్నాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదములకు రేపకయు, ఒకరి ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. అది ఏంటంట, ఈ ఆత్మఫలములన్నీ మనలో ఉంటే ఎవరు అతిశయపడము, వృధాగా అతిశయ అది అతిశయపడము. అవి మనలో ఉంటాయి కాబట్టి ఇలా చేస్తున్నాము. వీటన్నిటికీ ఫలం ఏంటి? రాజ్యం. ఆత్మ సంబంధమైన వాళ్ళన్నింటికి మనం చేసినట్టు మనల్ని ఆత్మ ఫలములు ఫలిస్తున్నాం కాబట్టి దేవుడికి ఆత్మ ఫలం ఫలించడం అంటే ఆత్మ ఫలంలో ఫలించడం అంటే ఏంటంటే ఇవన్నిటికి నెరవేర్చడం. అంటే రక్షణలు, కలహండలు, ఇంకెంత ఏంటంటే ఆశా నిగ్రహము, తర్వాత దీర్ఘశాంతము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశ నిగ్రహం, ఇవన్నీ ఉంటే ఆత్మఫలం అన్నమాట. ఇవన్నీ ఆత్మఫలం మనం ఫలిస్తామంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. చెప్పేసానండి, ఆ చెట్టు ఫలములు కాకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే కాయలు ఫలాలు అంటుందంటే ఆ చెట్టు చూసి మనం సంతోషిస్తావా? ఎంత బాగుంటాం. అదే కదా మనం చెప్పారు యేసుప్రభువు గారు లోకస్వార్థలోనమ్మా. కాబట్టి మరి ఆ చెట్టు ఎంత ఫలాలు వస్తాము, ఎంత సంతోషంగా మనం పోసుకొని తింటా ఉంటాం కదా. ఉద్యోగం పడాలి కదా చెట్టు. ఇప్పుడు ఆత్మఫలాలు ఫలించడానికి సంతోషం, ఆత్మఫలాలు ఫలించడం వల్ల తండ్రికి సంతోషం పెట్టే వాళ్ళలో ఉన్నాము. తర్వాత సంతోషంగా ఉన్నాము. తర్వాత జీవనకరంగా ఉన్నాము. దేవుడు దేవుడి కరంగా అనేకులకు జనంలో
ఆశీర్వాదకరంగా చేస్తాడు. జనపద నిర్మాణాన్ని తండ్రిగా చేస్తాడు. అప్పుడు చెబుతారండి. జనములకు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెడతాడు. ఆత్మఫలములు ఫలించదు. ఆయన అంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు వారికి ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మన ఒంటి చదువు 3 చదువుతాం. స్వాతంత్ర్యాల గురించి చదువుతాం, తర్వాత శరీర కార్యాల గురించి చదువుతాం, తర్వాత ఆత్మఫలాల గురించి చదువుతాం. కాబట్టి ఇవన్నీ మనం ఇంటికి ధ్యానం చేద్దాం, పరిశీలన చేసుకుందాం. ఆత్మ సమానమైనటువంటి ఫలాలు ఫలిస్తున్నామా, ఇంకా శరీర కార్యాలనే జరిగిస్తూ ఉన్నాం. మరి దశవాళ్ళ కార్యక్రమం నుంచి మనం వినిపించాడు కదా, స్వాతంత్రం ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు కార్యక్రమించాలి, ఆత్మఫలాలు ఫలించాలి. కానీ శరీర కార్యాలు మనలో ఒకటి కూడా కనపడకూడదని తండ్రి యొక్క ఆశ. మన ఆత్మఫలంలో నిండి ఉండాలని తండ్రి ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు నాకు ఎంతో స్పష్టంగా మాటలు నాకు అర్థం చేశాడు. ఆ మాటలు బట్టి మనం అర్థం చేసుకుంటాం.